హలో, హాయ్, అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. గత కొంతకాలంగా మనం చూస్తున్నట్లుగానే మా మిద్దె తోట నుంచి పండ్ల సేకరణ విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. నా శ్రమకు తగినట్లుగానే మా మిద్దె తోట ప్రతిఫలన అందిస్తూనే ఉంది. అదేవిధంగా మా మిద్దె తోటలోని సీతాఫలాలు ఈ సీజను గత సీజన్ నుంచి కూడా చాలా విపరీతమైన పూత అనేది పువ్వు వస్తూనే ఉన్నది. అలాగే పండ్లను కూడా ఇస్తున్నది. గత 2-3 సీజన్లను బట్టి అయితే నన్ను మరీ సంభ్రమాశ్చర్యాలు గురి చేసే విధంగా మా మిద్దె తోటలోని సీతాఫలాల చెట్లు విపరీతమైన పూత పూస్తూనే ఉన్నది. ఒక 2 మెంబర్స్ కొత్తగా కూడా చేరాయి. అంటే మొత్తము 4 ప్లాంట్స్ అయ్యాయి. అంటే ఈ ప్రతిఫలాలు అందించే కేటగిరీలోకి వచ్చాయి అన్నమాట. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను. 1-2 సీజన్లు కూడా, దీని ముందు సీజన్లో కూడా చూపించాను. అప్పటికంటే ఈ సీజను, దీని ముందు సీజను విపరీతమైన పూత అనమాట. వాటి ఏజ్ చాలా తక్కువ, కానీ వాటి పూత అవన్నీ చూస్తుంటే, అవి అందిస్తున్న ప్రతిఫలాలు చూస్తే చాలా నన్ను సంభ్రమాచర్యాలకు గురి చేస్తున్నాయి. అయితే ఇందులో ఈ సీజన్ గత సీజన్లోని నేను పొందే మొత్తం ప్రతిఫలాల్లో నాకంటే ఈ క్రిమి కీటకాలు, పక్షులు, ఉడతలు, గబ్బిలాలు లాంటి జంతువులు ఎక్కువగా ఆహారంగా తీసుకున్నాయి. అది కొంచెం నాకు మైనస్ పాయింట్ ఉంది. అది ఒక రకమైన పాఠం కూడా నాకు. అంటే ఏ విధంగా ఇక ముందు జాగ్రత్త తీసుకోలేదు కూడా ఒక గుణపాఠం కూడాను. ఏది ఎప్పుడు పండుతుందో ఏంటో తెలియట్లేదు కదా. ఈసారి అయితే మాత్రం మా మిద్దె తోటలోని సీతాఫలాలు, ఇంతకుముందు మన జామ ఇటువంటిగా చాలా ఎక్కువగా నేను నష్టపోయాను, వాటి పక్షులు, జంతువులు వాటి వలన. కానీ ఈసారి సీతాఫలాలు కూడా చాలా ఎక్కువ నష్టపోయాను నేను. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన వీడియోలో మాత్రము అవి ఎక్కువ చూపించట్లేదు, కానీ అక్కడక్కడ మీకు ఒక 4-5 మామూలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. సీతాఫలాలకు సంబంధించిన ఇది అంటే ఏ విధంగా పక్షులు, జంతువులకు ఏ విధంగా నష్టపరుచున్నాయనేవి ఎప్పటికైనా గుర్తొచ్చింది. మర్చిపోయినరా బాబు, ఇది తీయకపోతే ఇవి ఇంకా ఉంచదు. మరి నాకు మళ్ళీ గుర్తుండదు కూడా. నా ఉదయం అంటే మళ్ళీ ఏమో సంగతి, మళ్ళీ వాటరింగ్ చేయడానికి వస్తున్నప్పుడు అయితే ఉండాలి. కానీ రాలిపోద్ది, మీలోగా రాలిపోద్ది కూడా. వా, సూపర్, బాగా జ్యూసీగా ఉంది. నోరు ఏం చేస్తుంది. ఇది పొందలేకపోతే మరింత అప్సెట్ అయ్యేవాడిని. అది మర్చిపోయి అది గబ్బిలం ఏదో తినేస్తూ ఉంటే నేను బాగా అప్సెట్ అయ్యేవాడిని. గొప్పగా ఉంది, చాలా బాగుంది. రాత్రి వేళ చూసారా ఎలాగ ఎంత బాగా కనిపిస్తున్నాయి చూసారా. గబ్బిలాలకి కూడా రాత్రి కూడా, గబ్బిలాలంటి పక్షులకి, జంతువులకి కొన్నిటికి రాత్రిపూట కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. వాటి ఇన్ఫ్రారెడ్ దీనిలాగా జ్యూసీగా ఉంది. నోరు ఊరించేస్తుంది, లాలాజలు ఊరిపోతుంది నోట్లో. పూర్తిగా పండిపోయింది. ఇప్పుడు మర్చిపోయినట్టు అది రాలిపోద్ది. ఇప్పటికి 5-6 పళ్ళు అలాగే జరిగాయి. అందుకే లైట్ తీసుకుని లైట్తో కోసాను, లైట్ పెట్టుకొని. చూడండి, సీతాఫలము ఉడత ఏదో తినేసింది అనమాట, కొరికేసింది. ఇది తీద్దాం అనుకున్నాను, నిన్న చూశాను. రాత్రి ఇంక మర్చిపోయాను. ఇంకోటి ఉండేది, అది రాత్రి చీకట్లో తీసాను. అది చూపిస్తాను, చిన్న లైటింగ్ పెట్టి తీసాను. అది అంటే ఎలాగ నాకు అంటే అనేక దీంట్లో ఉంటూ కూడా ఇలాంటి పనులు, అది ఇంపార్టెంటే. బాగా పండిపోయింది, రాత్రి తీసింది. ఉదయం చూశాను, వాటరింగ్ చేసినప్పుడు. ఉదయం అంటే ఒక 11 గంటలప్పుడు చూశాను, మంట పైకి వచ్చి. సాయంత్రం ఇప్పుడు తీద్దాం, ఎండ ఉంది కదా ఏం చెప్పి అంటే ఇది కూడా పండింది. దీనికంటే అది బాగా పండిపోయింది ఇక్కడ అనమాట. అయితే అది సాయంత్రం తీద్దాం అనుకున్నాను. అంటే ఎండగా ఉంది అని చెప్పాను, లేదా మర్చిపోయాను. అలాగే తర్వాత వాటరింగ్ చేసినట్టు మర్చిపోయాను. అలా వెళ్ళిపోయి నా రాత్రి ఒక 8 గంటలప్పుడు ఎప్పుడో తీసాను, గుర్తొచ్చి. ఇది పండి ఉంది, తెల్లారి తీద్దాం అనుకున్నాను. ఇప్పుడేమో ఇది తినేసింది అనమాట.
అందరూ వింటున్నారా? మన చెవులకి వినసొంపుగా వినిపిస్తున్న మా వీధిలోని చేనేత కార్మికుల మగ్గం శబ్దము. ఇది అంత ఎత్తులో ఉంది. ఇంకా నాకే అందరంత ఎత్తులో ఉంది. పైకి ఎక్కినా సరే కొంచెం ఉండొచ్చు కదా, ఒక్క నిమిషం ఉంటే చాలు. ఇట్లాగా ఇది ప్రేక్షకులకి కనబడదు. అది మీరు అది ఉంటే బాగున్నాం. ఉండదు అది. ఇంకే రాయాలి. కష్టం మీద చాలా బాగా పండిపోయింది. పగులు కూడా వచ్చింది. సూపర్. కీటకాలకి ఆవాసాలు అయిపోతాయి. ఇంకా మనకి తీయకపోతే కీటకాలకి ఆవాసం అయిపోతుంది. మనం చెప్పాలి, ప్రత్యేకించి చెప్పక్కర్లే. ప్రకృతి అంతే. మనము తీసి తినకపోతే కీటకాలకు ఆహారం అయిపోద్ది. కొత్త ప్లాంట్ ఇది, మొన్న ఒకటి తీసాను కదా. సూపర్ డూపర్. లోపల చాలా తీయ ఉంది. ఈ ఆందోళన పిక్కలు గట్టి మింగేస్తున్నాయి. వెళ్ళిపో. నేను ఉన్నాను ఇక్కడ. మీ ఇద్దరు వెళ్ళిపోండి. మీ ఇద్దరికి అవకాశం లేదు. నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎప్పుడు చెప్తున్నట్లుగానే మా మిద్దె తోటలోని ఏ ప్రతిఫలమైనా సరే మన ఛానల్లోని వీడియోస్ రూపంలో చూపించేవి చాలా తక్కువ. చూపించే మా అయితే 60% ఉంటుంది. ఇది చాలాసార్లు సందర్భాలు చెప్పాను. నాకైతే మాత్రం పూర్తిగా మంచి, అంటే మా మిద్దె తోట నుంచి అన్ని విషయాలు కూడా మీకు తెలియజేయాలి, చూపించాలి అనుకుంటుంటాను. కానీ అది సాధ్యపడట్లేదు. ఈ సీతాఫలాలు లేదా ఇంకేమైనా సరే ఏ ప్రతిఫలమైనా సరే ఒక 60% మాత్రం మీకు చూపిస్తున్నాను. అంటే అన్ని సందర్భాలను అవ్వదు, చూపించడం కూడా అవ్వట్లేదు కూడాను. అంటే మీకు తెలియాలని ఉద్దేశంతో ఇవే కాదు, మీరు చూపిస్తున్నాయి కాదు, నేను చాలా సీతాఫలాలని మధ్య మధ్యలో తింటూనే ఉన్నాను. సీతాఫలాలు కానీ ఇంకేవైనా సరే తింటూనే ఉంటుంటాను అనమాట. మీకు చూపించడమే కాకుండా చాలా సందర్భాలు అది వీడియోగా తీయడం కావాలి. చెప్పాను కదా, వీడియో తీయాలంటే దానికి ఒక ప్రత్యేకంగా సెటప్, టైము, శ్రద్ధ అవన్నీ ఉండాలి. నాకు అంత ఇది అవ్వట్లేదు, కుదరట్లేదు. మా మిద్దె తోట ఇలాగే నిరంతరము ఏ ఒక ప్రతిఫలాలు అందిస్తూ నన్ను నోరూరిస్తూ సంభ్రమాచార్య గురి చేస్తూనే ఉంటుంటుంది. చాలా కష్టపడిపోయింది, చాలా మెత్తగా అయిపోయింది. అంటే బాగా పూర్తిగా పడిపోయింది. మనం ఇప్పుడు దిగిపోతే ఈ గాలి వాన వచ్చేట్లు ఉంది. కొంచెం పట్టుకుంటేనే ఇదైపోయింది. పట్టుకోవడానికి లేదు ఇక్కడ. అమ్మా నాయన తండ్రి, ఎలా తీయాలి అర్థం కావట్లేదు. అన్నీ తీసాను. తీసి ఫోన్ పట్టుకొని చేస్తుంటే ఇది తీసాను. ఇది
చాలా 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 అబ్బబ్బబ్బబ్బా చూసారా, జ్యూసీగా ఎంత జ్యూసీగా ఉంది చూసారా. వావ్, ఏమి తీయదనము, ఏమి రుచి. మెమరీ ఫుల్ అయిపోయి మధ్యలో అయిపోయింది. ఏమి టేస్ట్, ఏమిది నాయన, అయ్యయ్యో, అబ్బబ్బబ్బా, అద్భుతమైన టేస్ట్. కారిపోతుంది. ఇది దీని తొక్క చాలా పలుచుకుంది, ఏంటో చాలా పలుచుకుంది. కింద పడితే క్లీన్ చేసుకోవడం కష్టం. దీని తొక్క చాలా పలుచుకుంది. అమ్మ నేను చెప్పానా, పడిపోతుంది. అసలు మాటలు లేవు. ఒకవైపు కారిపోతుంది. ఇది సెల్ఫీ స్టిక్ స్టాండింగ్కి అవ్వదు. ఇప్పుడు పైకి వచ్చి వాటరింగ్ చేయడానికి వచ్చి చూశాను, ఇంత బాగా మెత్తగా అయిపోయింది. మరి తీయాలి, ఆ సరంజామా అవన్నీ ఇప్పుడు సెట్ చేయలేం. బయటికి యాక్చువల్గా వెళ్ళాలి, చిన్న పని ఉంది, వేరే పని. ఈ ప్లాంట్ నుంచి ఫస్ట్ ఫ్రూట్ ఇది. ఇంతకుముందు ఒకసారి కాపు వచ్చింది కానీ అది నిలబడదు. అదే నా బ్లాక్ అయిపోయి పాడైపోయింది. ఒకటేమో రాలిపోయింది, మధ్యలో రాలిపోయింది. మరి ఎందుకో తెలియదు. ఇప్పుడు ఇందులో కూడా ఇక్కడ కూడా చూసాం కదా, ఒక చిన్నదిగా ఉండే బ్లాక్ అయిపోయింది. ఎందుకనే తెలియదు. చాలా చాలా అద్భుతంగా, చాలా ఎలాంటి అలాంటి అద్భుతం కాదు. చూసారా, ఇలాంటి తీయదనం కాదు ఆయన. ఎక్కడ పడితే అక్కడ ఎంటేస్తుంది సింగిల్ హ్యాండ్తోని. ఒకవైపు కెమెరా, ఒకవైపు ఫ్రూట్ ఈటింగ్. ఎలాగవుద్ది? అందులో ఇలాంటిది పట్టుకుంటేనే ఇచ్చిపోతుంది. ఇవి తినలే మరి. ఇంకా ఎన్నెన్ని తింటాను, పండ్లు ఫలములు ఎన్నెన్ని తింటాను, ఎన్ని తింటాను చెప్పండి. అబ్బా పొట్ట, అదేదో వినాయక చవితి కథ ఉంటుంది కదా, వినాయకుడు పొట్ట పైన ఉండరాలు ఎక్కువ తినేసి, అలాగా మా టెర్రస్ గార్డెన్ నుంచి వస్తున్న ఈ పండ్లు ఫలాలు గట్ట తిని పొట్ట అలాగ అయిపోయింది నా పరిస్థితి. అలాగవుతున్నది. ఈ సీతాఫలాలు ప్రతిఫలాలు పొందేటప్పుడు కూడా అనేక కష్ట నష్టాలు చవి చూశాను, కానీ అవి వారికి ఎక్కువగా మీకు మన వీడియోలో చూపించట్లేదు. గత సీజన్ నుంచి నేను మా మిద్దె తోట గురించి మరింత ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. మా సీతాఫలాల ప్లాంట్స్ మనం చూసారా, అంటే వాటి దగ్గరికి, వాటి పరిసరాల ప్రాంతం వెళ్ళకపోయినా సరే ఒక రకమైన గుబాలి చుట్టూ మూసేసినట్లుగా మంచి స్మెల్ విస్తరిస్తూనే ఉంటుంటారు అన్నమాట. స్మెల్ అనేది, సువాసన. అది మనం చూసారా, మామిడి పళ్ళు సీజన్లోని మామిడి పళ్ళు మనం ఇంట్లో మగ్గేసుకుంటే ఆ ఇల్లంతా ఎలాగో వచ్చేస్తుంటుందో అలాగనమాట. గత 2-3 సీజన్ నుంచి మా మిద్దె తోటని పండ్లు ఫలాలు నష్టపోవడం కారణం కూడా ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు నాకు. ఏ వంచనివ్వు. ఇది పదో సీతాఫలం. ఇలా పక్షులు ఏ జీవులు ఏంటి తింటున్నాయో తినేస్తున్నాయో తెలియట్లేదు.
ఇది పండింది, పండిపోయింది, మెత్తగా అయింది. ఎన్ని రోజులు పెట్టి చూస్తున్నాను. ఫుల్ కలర్ వచ్చేసి 15 రోజులు 2 రోజులు అయింది. ఈరోజు పండింది, మంచి సైజే వచ్చింది. స్మెల్ వస్తుంది. ఇది కొద్ది రోజుల క్రితం వరకు ఎలాంటి స్మెల్ పెద్దగా ఏం రాలేదు, కానీ ఇప్పుడు ఈ మధ్య 1-2 రోజుల ముందు నుంచి చెట్టు ఉంటుండగానే స్మెల్ మంచిగా వచ్చింది. ఇది మాత్రం అద్భుతం, అద్భుతం. వావ్, ప్లేట్లో పడింది. బాబా, సూపరు. నేను దీని వరకు ఇంక రాలేదు పక్షులు. ఇంకా ఎన్ని రోజులు పెట్టి తీరుతున్నా తెలుసు. దీన్ని ఎప్పటికి పండిపోద్ది. కలర్ ఎప్పుడో వచ్చింది, ఫుల్ కలర్ వచ్చింది. ఇప్పుడు కలర్ తగ్గింది, పండిన తర్వాత కలర్ తగ్గింది. ఎప్పుడో వచ్చింది. సూపర్గా ఉంది. ఇలాగ అయ్యి బాబోయ్, దీని టేస్ట్ మామూలుగా లేదు నాయన. సూపరు. అద్భుతం. ఇవి మామూలు పళ్ళుగా అమృత తుల్యమైన ఫలాలు. మా టెర్రస్ గార్డెన్ అమృత తుల్యం. నిజానికి 2 రోజుల ముందు తీసిస్తే మామూలుగా మనం అంటే జస్ట్ అప్పుడు తినకుండా ఒకరోజు ఉంచితే మామూలుగా అవుతుంది. కానీ చెట్టునే పండింది ఏదైనా, అరటిపళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ ఏవైనా సరే చెట్టుని పండింది అది తినండి, ఎలా ఉంటుంది తెలుసా. అసలు ఆ టేస్ట్ వేరు. మరి చెప్పలేం. ఒకవైపు బాగా మెత్తగా అయిపోయింది, పిత్తలా అయిపోయింది అంటాం కదా, అలాగే అయిపోయింది. అంటే ఇంకా కొంచెం ఇదైతే మాత్రం రాయలు పడిపోద్ది, దాని రాయలు పడిపోద్ది. నేను నిన్న చూసినప్పటికి ఏమీ లేదు, ఈరోజు చూసినప్పటికీ అలాగైంది. ఇప్పుడు ఈరోజుగా నేను చూడకుండా ఇంకా వదిలేసాను అనుకోండి, అంటే మర్చిపోయా లేకపోతే టైం లేదు. పిత్తలు ఆడిపోయిన దగ్గర ఆ రాయలు పడిపోద్ది, కింద పడిపోద్ది అన్నమాట ఆ భాగం. దీనికి నిన్న ఇది కట్టాను, అంటే అన్నీ తినేస్తున్నాయి. ఇప్పటికి 13 సీతాఫలాలు తినేసాయి. మరి ఆ ఉడతలు తింటున్నాయో, పక్షులు తింటున్నాయో, అన్నీ తింటున్నాయో ఏంటిదని తెలియదు. నిన్న కట్టాను, కట్టేసరికి నిన్న మామూలుగా ఉంది, ఇప్పుడేమో పగులు వచ్చింది. ఈ చీమలు ఇవన్నీ కూడా చేరిపోయి ఉన్నాయి. పగులు వచ్చిందంటే పండిపోవాలి, మరి పండిపోతే ఇది మెత్తలుగా కదా చూసా, గట్టిగా ఉంది. ఇంక దీనికి 5 ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. దీనికి వీటికి కూడా కట్టాలి. దీనివే నేను ఒక్క పండు తీసానేమో. బాగుంది, గుమ్మ స్మెల్ వస్తుంది. గుబ్ అని ఫుల్ స్మెల్ వస్తుంది, మంచి సువాసన. చాలా బాగుంది. పండిపోయింది కానీ బయట గట్టిగా ఉంది స్కిన్, గొప్ప స్మెల్ వస్తుంది.
సూపర్. చూసారా ఈ కండగలిగిన పిక్కలు, విత్తనాలు, గుజ్జు ఎంత దీని ఉంచుకోండి, జ్యూసీగా ఉంది. స్మెల్ కూడా కుప్ 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 అని వస్తుంది స్మెల్. సూపర్, సూపర్గా ఉంది. పగలకుంటే ఒక 2-3 రోజులు ఉంటే బాగుండేది. ఇది పగిలిపోయింది ఇలాగనే. గుజ్జు ఎక్కువ, ఇంకా గుజ్జు ఎక్కువ తయారయ్యేది లోపల, మంచి ఇంకా టేస్ట్తోనే గుజ్జు తయారయ్యేది. తొక్క మందం తగ్గేది. అదే పగులు రాకుండానే స్మెల్ వస్తుంది. పగులు వచ్చేసరికి ఇంకా గుప్పు స్మెల్ వస్తుంది. అది ఎంటర్ అయ్యాయి అన్నమాట, అటాక్ చేస్తే. చూడండి అవి ఇంకా సీతాఫలాలు అవి తీయడానికి ఉన్నాయి. అంటే పండలేదు అనుకోండి, ఆ ప్లాంట్కి తీయడానికి ఉన్నాయి. ఇంక ఈ ప్లాంట్ కూడా ఇంకా ఒకటే ఉంది. ఇవి మళ్ళీ కొత్తగా పూత మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. అంటే కంటిన్యూస్ అసలు ఈ సీతాఫలాలు కూడా అంటే సీజన్ అంటే ఏం లేనట్లు అనిపిస్తుంది. అది యాక్టివ్ ఇప్పుడు కొంచెం సీజనే, కొంతవరకు ఇప్పుడు సీజనే. కానీ నేను కంటిన్యూస్ చేస్తున్నాను కదా, చాలా కొన్ని నెలలుగానే కంటిన్యూస్గా నేను ఈ ప్లాంట్ ఆ ప్లాంట్ ఏదో ప్లాంట్, అన్ని ప్లాంట్లు పోతొచ్చాయి. అన్ని ప్లాంట్లు కూడా ఫలాలను ఇచ్చాయి. ఇప్పుడు 4 ఇంకా దానికి 4 ఉన్నాయి ప్రస్తుతానికి. జాలీలు కట్టాను. దానికి ఎన్ని తిన్నాయో తెలియదు. ఈ ఉడతలు గట్టా నేను చాలా తిన్నాయి. దాని నుంచి దానికి ఇంకా ఎక్కువ తినేసాయి. మిగతా వాటికి కూడా తిన్నాయి అనుకోండి. పక్షులు తిన్నాయి, కొన్ని రాలిపోయి బాగా పండిపోయి రాలిపోయి నేను శ్రద్ధ పెట్టలేకపోవడం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది కంటిన్యూస్ అవుతుంది. ఇవి ఇంక ఇప్పుడు వస్తుంది అన్నమాట. ఇప్పుడు చిన్న పింజిల్లాగా అయ్యాయి, పువ్వు వచ్చి పింజిల్లాగా అయ్యాయి. 3 ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ప్లాంట్ అంతా చూడలేదు కానీ కనిపిస్తుంది కాబట్టి చూపిస్తున్నాను. దీనికి ఇది కూడా ఒకటి ఇక్కడ ఉంది. అది మిగతా ఇంకెక్కడ పింజిలు గట్రా ఉన్నాయో, పువ్వు ఉందో మరి నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అంత టైం ఉండట్లేదు అనుకోండి. అయితే మరి ఇంక టైం పడుతుంది కదా. అది ఇవి అయ్యేసరికి కాయలు, పెద్ద కాయలు పండు అయ్యేసరికి టైం పడుతుంది. ఈలో ఇంకెక్కడ మళ్ళీ పువ్వు పోతే వస్తే రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది అంటే కొనసాగుతూనే ఉంది. సీతాఫలం ఇది కొనసాగుతూనే ఉంది. మరి డ్రాగన్ ఫ్రూట్స్ అండి, మా మిద్దె తోటలోని గత 2 సీజన్ నుంచి మధ్యలోని గ్యాప్ ఇచ్చింది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్. కొత్త ప్లాంట్స్ కూడా నేను డెవలప్ చేసిన ప్లాంట్స్ కూడా ఒక 2-3 ప్లాంట్స్ ఈ పూత ప్రారంభించాయి. ఎంతో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే నేను ఎన్ని తింటున్నానో తెలీదు. అందులో మీకు కొన్ని చూపిస్తున్నాను ఈ వీడియోలో. నేను మరింత ఎక్కువ ఇబ్బందులకు గురవుతున్న వాటిలో ఈ వాతావరణం ఒకటి. ఎప్పుడో ఏదైనా పోనీ నాకు వీలు కల్పించుకొని గుర్తొచ్చి ఏదో హార్వెస్టింగ్లో ఇంకేదో చిన్న వీడియో తీద్దాం అనుకుంటే ఈ వర్షం అనేది ఎప్పుడు వచ్చేస్తే ఎప్పుడు అయిపోతే తెలియట్లేదు. తర్వాత తేమగా ఉంటుందన్నమాట. ఎప్పుడు తేమగా ఉంటుంది. మిద్దె తోట కానీ ఎక్కడెక్కడ తేమగా ఉంటుందన్నమాట, ఎక్కడెక్కడ ప్లాంట్స్ ఉన్నా సరే. ఐదు మరి ఎన్ని మిగులుతాయో తెలియదు కానీ ఎన్ని ఉంటాయో తెలియదు. ఇప్పుడిప్పుడు మనము అక్టోబర్ ఎండ్ అయిపోతుంది, అక్టోబర్ దాటిపోతున్నాం కూడాను.
ఇప్పుడిప్పుడు కొన్ని డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్కి 5-6 మొగ్గలు గట్ట పూత వస్తుంది మా దీనికి. కానీ నిలబడట్లేదు, 1-2 ఒక ప్లాంట్కి ఒక 3 నిలబడ్డాయి. అది ఇంకా తీయలేదు అనుకోండి, ప్రస్తుతానికి ఇంకా అవ్వలేదు, పండలేదు, రాలిపోతున్నాయి అన్నమాట. 5-6 మొగ్గలు ఉన్నాయి సార్, 1 లేదా 2 మిగులుతున్నాయి. 2 మిగలేదు, ఇంకా 2 మిగిలిన ఎప్పుడో రాదు, కానీ 1 మిగులుతుంది అనమాట. అది రాలిపోతున్నాయి, మరి ఎందుకో తెలియదు. ప్రధానంగా దానికి పోషకాలు, దానికి ప్లాంటర్ గట్ట తగినంత సైజు గట్ట ప్లాంటర్ లేకపోవడం కూడా ఒక కారణం కూడా కావచ్చు. లేదా తేమ ఎక్కువైపోయి, లేదా ఇటువంటి కారణం, తేమ కూడా ఎక్కువ అవసరం లేదు దీనికి. అందుకని ఈ వర్షాలు పడడం, మరి ఏదే కారణం, ఈ కారణం ఏదైనా నేను చెప్పలేకపోతున్నాను, కానీ రాలిపోతున్నాయి. మీకు మా వీడియోల ద్వారా మా వీధి, మా ఇంటి పరిసరాలు, చుట్టుపక్కల ప్రాంతంలో నుండి అనేక రకాల సౌండ్లు, శబ్దాలు, మనుషులు, ఇతర సౌండ్లు చేసిన అన్నీ కూడా వినబడుతుంటాయి. ఆ సౌండ్లు, ఆ శబ్దాల్లోని చాలా వరకు న్యూసెన్స్ సౌండ్స్ ఎక్కువ. ఇది మన దేశంలో సర్వసాధారణం కూడాను. చాలా పెద్ద ఫ్రూట్ అయింది, పూర్తిగా బాగా మంచి సైజులో పండింది, పూర్తి స్థాయిలో పండింది. ఇలాగ అప్పుడప్పుడు ఈ సైజులో ఫ్రూట్స్ కూడా నాకు అందిస్తున్నది మా మిద్దె తోట. సూపర్గా ఉంది, సూపర్గా పండింది ఈ సైజులో వరకు కూడా. నేను కొత్త కాకపోయినా తీయడము, ప్రతిసారి కూడా నాకు వేయడం, మా మిద్దె తోట అంటేనే నాకు, మా మిద్దె తోట నుంచి ప్రతిఫలం కూడా నాకు అదొక చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంటుంది. ఇవి పెద్ద సైజు అయినవన్నీ కూడా చాలా వరకు థిక్గా కూడా ఉంటుంది, అంటే చాలా గుజ్జు ఎక్కువగా దగ్గరగా దట్టంగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఇంకా 400 గ్రామ్స్ ఉంటుంది, చాలా బరువు ఉంది. 400 గ్రామ్స్ గ్యారంటీగా ఉంటుంది. ఇది పౌరు ఇచ్చింది ఆల్రెడీ. అద్భుతం, మహా అద్భుతం. వావ్, సూపర్ 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 డూపర్ హిట్. సూపర్, అద్భుతం, మహా అద్భుతంగా ఉంది. చాలా 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 స్మెల్ గట్ట చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ నేను పండుగ ఉన్నప్పుడు స్మెల్ చూశాను. ఇలాగలా కాదు, ఎంత తాజాదనం, ఎంత కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే ఇంత సైజ్ అయ్యి, చాలా పెద్ద సైజ్ అయ్యి మంచి పక్వానికి వచ్చింది కదా, గొప్పగా ఉందన్నమాట. పగిలింది కూడా. అంటే పగిలినంత వరకు ఉంచితే అది కరెక్ట్ అనమాట. కానీ ఇలా మనం చూడకపోతే అవి చేమలు అవి ఏవైనా వచ్చేసి అవి పట్టేస్తాయి అనమాట. ఎక్కువ సమయం చూడలేము మనం. ఎప్పుడు పగులుతుంది ప్రతిసారి రోజంతా కనిపెట్టుకుంటూ ఉండాలన్నమాట పక్వానికి వచ్చినప్పుడు. కనుక అది చూడలేము. కానీ పగులు వచ్చిందో తీస్తే చాలా బాగుంటుంది. కానీ ఈ స్మెల్ వస్తుంది, గొప్పగా వస్తుంది, చాలా బాగా వస్తుంది స్మెల్. ఆల్రెడీ ఆ పండుగ ఉన్నప్పుడు వచ్చింది, ఆ పగుల్లో ఉన్నప్పుడు చూస్తుంటే గొప్ప తాజాదనమైన ఫ్రెష్ డ్రాగన్ ఫ్రూట్ స్మెల్ చాలా బాగా వస్తుంది. సూపర్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇంకొక ఉన్నాయి, అది అంటే ప్రస్తుతానికి ఈ విధంగా ఈ సైజులో ఇంత మంచి దాని యొక్క ఆరోమాతో కూడిన పండు పొందడం అనేది మళ్ళీ ఒక 15 days బ్యాక్ 20 days బ్యాక్ తీశాను.
అది ఉంది. ఇదే సైజు ఒక 2 సీజన్లు వెనక్కి మళ్ళీ తీసాను, కానీ ఈ మధ్య సీజన్లో రాలేదు. కనుక చాలా బాగుంది, చాలా చాలా సూపర్ సూపర్. మరి మాటలు లేవు. చూసారా ఎలాగుందో ఈ తొక్క కూడా తినేయాలి అన్నంత దీని ఉంది. చూడు, తొక్క కూడా తినేయాలా అన్నంత ఫ్రెష్నెస్ కనిపిస్తుంది తొక్క కూడా. అబ్బా, మధురాతి మధురం. ఈ డ్రాగన్ ఫ్రూట్కి సొంతమైన టేస్ట్ అప్పు ఉంది. చూడండి, అస్సలు గుజ్జు లేకుండా తిన్నానా, అయినా సరే చూడండి ఎలా ఉందో తొక్క, ఎంత ఫ్రెష్గా, ఎంత రెడ్డిష్గా, ఎంత దీనిగా ఉందో చూడండి. అస్సలు గుజ్జు లేకుండా తిన్నాను, అయినా సరే అంత కనిపించలేదు. హైట్ సెట్ అవ్వట్లేదు. అంత సూపర్గా ఉంది, అప్పుగా ఉంది. నోరు ఊరిపోతుందా మీకు కూడా? మరి నేనేం చేయలేను. మీరు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ పెంచడం చాలా సులభం. వాటర్ ఎక్కువ వేయక్కర్లేదు, పెద్ద పట్టించుకోపోతే అది పెరుగుతుంటుంది అన్నమాట. అది బ్రతికేస్తుంది, పెరగడం తర్వాత అంటే బ్రతికేస్తుంది. కనుక మీరు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని, ఆ ప్లాంట్ యొక్క చిన్న ముక్క చాలన్నమాట, దీన్ని కట్ చేసి ఒక 10 ఇంచులు, ఒక 12 ఇంచులు ఆ ముక్క తీసుకొని కింద కొంచెం లాగా చెక్కేసి ముక్క తీసుకున్నా పర్లేదు. ముక్క తీసుకొని చేసి కొంచెం ముద్ర తీసుకోవాలన్నమాట. ముదిరిన ముక్క తీసుకొని మామూలు మట్టిలో నాటిడమే, కొంచెం అలాగా నొక్కేసి కొంచెం మట్టి తీసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయట్లేదు, పెద్ద శ్రమ గట్టి ఉండదు, పెద్ద ఇది కూడా ఉండదు. అంటే ప్రత్యేక శ్రద్ధ అంటే ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ చాలా బాగుంది. మీకు నోరు ఊరించాలని కాదు, మీకు నోరు ఊరితే నా బాధ్యత లేదు. అద్భుతం, మహాద్భుతం. ఎంతెంత ఉందో చూసారా, ఎంత పొడవు. ఇంకా చివర కట్ అయిపోయింది, చివర కొంచెం బాగా పండిపోవడం వల్ల. అంటే ఆల్రెడీ ఇదైంది, చివరి పగులు వచ్చింది కదా, ఆ పగులు అనమాట. పగుల దగ్గర కొంచెం మొక్క ఊడింది. చూడండి ఎంత ఉందో చూసారా. బిగ్గెస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఈ సీజన్లో రెండోది ఇది. ఇలా పగులు వచ్చింది కదా, పగులు వచ్చిన వైపు ఇది ఇలా ఊడిపోయింది అనమాట. అబ్బా, ఈ పగులు వచ్చింది ఇంకా మధురంగా ఉంది అది. నేను మాటల్లో చెప్పలేను. తొక్క తీసుకొస్తే జారిపోతాయి, ముక్కలు గట్టి జారిపోతే, ఆ ప్లేట్ గంటియడం, చేతులు గంటిన అవుతుంది. తొక్క తీయకుండా కట్ చేశాను. పొట్ట చెక్కలయ్యేలా తింటున్నాము ఈ సీజన్. ఈ 2 సీజన్లు అంతే. ఈ సీజను, నెక్స్ట్ సీజన్ కూడా కొంచెం బెటర్గా ఉంటే అవి కూడా అలాగా ఉండొచ్చు. పొట్ట చెక్కలయ్యేలా తింటున్నాను నేను ఫ్రూట్స్. అబ్బబాబు,
పండు ముక్కలాగా ఉంది, ఆ మొక్క ఆ గుజ్జు తినేసిన తర్వాత తొక్క అలాగే ఉంది. చూసారా, మనం మింగేయాలి తినేయాలి అన్నట్లు కనిపిస్తుంది, కానీ తొక్క అదే గొప్ప ఉంది. రండి, నాగుల చవితికైనా సరే కొద్దిగా సరే టపాసులు కొనుక్కోవాలి ఒకటి. చూడండి ఎంత కండగలిగిన తిక్కు గుజ్జు గల ఉపరితలం నునుపుగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. చూడండి మా మిద్దె తోటలోని డ్రాగన్ ఫ్రూట్స్ ఎండిపోయింది బాగా, కట్ చేసేయాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ని మేనేజ్ చేయడం ఒక రకమైన హెడేక్. ఈ ప్లాంట్కి మొత్తం ఈ ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు కూడా మనకి ట్రైపాడ్ కింద ఉన్నట్లుగా 3 ముళ్ళు అలా ఉంటాయి, ఆ కోళ్ళు లాగా. అది గుచ్చేస్తుంటాయి. మన అశ్రద్ధగా ఉన్నామంటే ఈ హార్వెస్టింగ్ చేయడం కూడా కష్టమే. విపరీతం గాలిగడ్డ ఎక్కువ వేసినప్పుడు గట్రా రాలిపోయి కింద పడిపోయి నా కాళ్ళకు కూడా గుచ్చేస్తుంటుంటాయి. కలర్ చూసారు, కలర్ ఎంత బాగుందో, సూపర్ కలర్. కలర్ ఎలాగో చూడండి. సైజ్ కొంచెం చిన్నది, దానికంటే కొంచెం చిన్నది. అక్కడ తీసిన అక్కడ ఉన్నదానికంటే చిన్నది ఇది. ఇప్పుడు అది పెద్ద అయ్యే అవకాశం ఉంది. అది కలర్ కూడా వేరే అవుద్దా, రెడ్ అవుతుంది. ఈ ఆకు అదే మనము పండు ఎక్కిది ఇప్పుడు ఎలాగా గులాబీకి ఎలాగ ఉండొచ్చు అంటే షేప్ కూడా సూపర్. చాలా చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఒలిస్తే చెయ్యి అంతా అయిపోద్ది, కట్ చేస్తే ఈజీగా తినచ్చు అన్నమాట. తినడానికి కూడా బాగుంటుంది కట్ చేస్తే. ఒలిచేసి తినచ్చు. ఇది కొంచెం లైట్, కొంచెం డార్క్ వచ్చింది ఇంకే.
ఇలా ఇవి అవి కాదండి, నేను నిరంతరం తింటూ ఉండమే మా మిద్దె తోట నుంచి అనేక రకాల పండ్లు, ఫలములు, ఆకులు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఇవేవి కాదు, నేను నిరంతరం తింటూనే ఉన్నాను. ఈ పండ్లు అయితే మాత్రం మరి చెప్పకండి. ఒక గ్రేప్స్ ఈ మధ్యకాలం ఎక్కువగా తినలేదు, కానీ పక్షులు విపరీతంగా నష్టపరిచేవి. ఈ జామ కానీ, సీతాఫలాలు, డ్రాగన్ ఫ్రూట్స్, వాటర్ యాపిల్స్ ఇవన్నీ అన్నీ కాదు. సూపర్. ఇది కూడా ఇంకా ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా ఇది సైజ్ పెద్ద సైజ్ వచ్చింది. చూడు ఎలా ఉంది సైజ్, ఎలా ఉంది. దీనికన్నా పెద్ద సైజ్ వస్తుంది. పక్క చాలా సులభం, తీసేయచ్చు. చాకు గట్టి ఏం అవసరం లేదు. కట్ చేసినప్పుడు కూడా కట్ చేయాలంటేనే చాకు, మామూలు తోలిచేయచ్చు, వచ్చేస్తుంది. అది సూపర్గా ఉంది, చాలా సూపర్గా ఉంది. చాలా 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 బాగుంది. ఇవి గింజలు విత్తనాలు ఇవి ఉంటాయి. ఇలా వచ్చి సూపర్, చాలా సూపర్ డూపర్. చాలా బాగుంది. ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడే తిన్నాం, పొట్ట చాలా నిండుగా ఉన్నాయి. తర్వాత తింటాను. పండిపోయింది, తీసేయడం కంటే స్పెషల్ చాక్ అనమాట. దీనికోసం కాదు, కానీ కొన్నాను. ఇది చాలా లైన్లే ఉంది, కానీ ఇది ఉపయోగించలేదు, ఒక మూల ఉండిపోయింది. రెడ్ బ్లడ్. బ్లడ్ వచ్చేస్తుంది, బ్లడ్. ఈ మస్క్ మిలన్ ప్లాంట్ ఒకటి ఉంది, కట్ అయిపోతుంది. పండు కట్ అయిందంటే పడిపోతుంది.
సూపర్. అంత ఒకసారి అలాగే ఇలాగ ట్రై చేసి పండు మొత్తం కింద పడిపోయాయి. వద్దు. ట్రై చేసా. బ్లడ్ వచ్చేస్తుంది. సూపర్. తీసేస్తాను అనుకోండి, అది తీసేస్తాను. కొంచెం గుజ్జు ఉండిపోయింది, అది రాలిపోతుంది. అంటే అంత కన్వీనియంట్గా లేదు ఇక్కడ ఓపెన్ చేయడానికి, నిలబడడానికి. కొంచెం గుజ్జు ఉండిపోయింది. ఆ ఉండిపోయిన గుజ్జు అలా రాలిపోతూ ఉంది. ఎలా ఉంది కలర్, ఎలా ఉంది చూసారా? ఇంకా లోపల చూస్తే ఇంకా కలర్, అంటే ఇది ఎప్పుడూ ఉన్నదే. గొప్ప స్వీట్గా ఉంటాయి, గొప్ప టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రండి చూపిస్తాను రండి. చాలా బాగుంది. ఆగలేకపోతున్నాను. వీడియో ఆన్ చేయకుండా కట్ చేశాను నేను. అంత తెలివైన ఇవి విత్తనాలు ఇలాగ ఉంటాయి. విత్తనాలు మధ్యలో అవన్నీ బ్లాక్ ఉన్నవన్నీ విత్తనాలే. ఎన్ని పనిముట్లు తెచ్చాను చూడండి. దీంతో చెట్టుని ప్లాంట్ని ఉంటుండగా ఆ విధంగా పండు డిసెక్షన్ చేసి వీళ్ళు చేసాం కదా, ఆపరేషన్ చేయండి. అలా కొంచెం కష్టం అవుద్దని ఇది తీసుకొచ్చాను. పడుతుందో లేదో తెలియదు. బ్యాక్ కెమెరా పెట్టాను. ఇది ఇలా సెట్ చేసుకోవడం అంటే ఫిక్స్డ్గా పెట్టడానికి అవ్వదు. ఎందుకంటే టెర్రస్ గార్డెన్ ఎప్పుడు ఏదెక్కడ ఉంటుందో తెలియదు. అందులో నా టెర్రస్ గార్డెన్లో ఇప్పటికి ఒక దగ్గర కొన్ని ప్లాంట్స్ ఉన్నాయంటే ఇంకో దగ్గర మారుతాయి అన్నమాట. రేపటికే మధ్యాహ్నం తర్వాతకే మారిపోతాయి ప్లేస్. కనుక ఒక ఫిక్స్డ్ ప్లేసు ఫిక్స్డ్గా సెటప్ అంటే అవ్వదు. సింగిల్గా ఉండేటప్పుడు మళ్ళీ ఇలా సెట్ చేసుకుని ఇది రావడం అది రావడం కొన్ని సందర్భాల్లో తల పడదు, మిగతా అంత పడుతుంది. ఎగ్జాంపుల్ మనం ఏదైనా మాట్లాడేది చెప్పడానికి ఏం లేదనుకోండి, అప్పుడు అది తలగడ పడకపోయినా ఏం మనం మాటలు ఏం పడకపోయినా పర్వాలేదు ఆ వీడియోలో. కానీ మనం చెప్పాలనుకొని ఏదో మాట్లాడాలనుకుని ఆ వీడియో పెట్టినప్పుడు మన తల పడదు అనమాట, తల సగం పడుతుంది. హైట్ సెట్ అవ్వడం, సెట్ అవ్వకపోవడం, ఇంకేదో తర్వాత లైటింగ్ ప్రాబ్లం, ఇలాంటివన్నీ రకరకాలు ఉంటాయి అన్నమాట. అది చాలా కష్టం. సింగిల్గా ఇటువంటివన్నీ చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. చాలా సూపర్, మహా అద్భుతంగా ఉంది. సూపర్ చాలా బాగుంది. ఇవి ఇప్పుడు తిన్నాను, కొంచెం పోయిన తర్వాత తింటాను. ఆల్రెడీ ఒకటి లోపలికి ఒక రకం ఒక ఐటెం లోపలికి వెళ్ళింది. ఇది అది కాక్టైల్ అంటే ఏదో అయిపోద్ది, ఏదో ఒక టైల్ అయిపోద్ది. కాక్టైల్ మాక్ టైల్ ఏదో ఒకటి. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి తింటాను. అందుకని ప్రస్తుతానికి ఇందులో ఇచ్చేస్తాను, స్టోర్ చేస్తాను. సాధారణంగా ఏవైనా పబ్లిక్లోని చాలామంది మన దేశం సంగతి చెప్తాను అన్నమాట. ఈ ఫ్రూట్స్ ఇవి కూడా అమ్ముతుంటారు కదా, సలాడ్స్ చాలా దీంట్లో అమ్ముతుంటారు. బయట బళ్ళ మీద, తోపుడు బళ్ళ మీద కూడా అమ్ముతుంటారు. పకోడీలని ఇవన్నీ రకరకాలు అమ్ముతుంటారు. అంతా కొంచెం గలీజ్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం పకోడీ కానీ లేదా ఫ్రూట్ సలాడ్స్ కానీ లేదా పబ్లిక్లో కానీ ఫంక్షన్లో కానీ మామూలు ప్రజలు కూడా అలా అమ్మేవాళ్ళు ఇవన్నీ కాకుండా ఏవైనా సరే అవి మన చేతికి గ్లౌజ్ పెట్టుకోవాలన్నమాట. గ్లౌజ్ తప్పనిసరి పెట్టుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి. అదే కుకింగ్లో అనుకోండి, పూరీలు బజ్జీలు వేస్తారు కొంతమంది, మిరపకాయ బజ్జీ వేస్తారు. ఆ మామూలు చేతిని వేస్తుంటాడు అన్నమాట. ఆ మామూలు చేతిని కలిపేస్తుంటాడు. అన్నీ
ఇదే దోశ వేసినప్పుడు దోశ అంతా చేతిని కలిపేస్తుంటారు అన్నమాట. ఆ చేతిని అది వడలు అంటే అది చాలా నాస్టీగా అనిపిస్తుంటుంది నాకు. మరి చండాలంగా అనిపిస్తుంటుంది. మరి కొన్ని అనేక సందర్భాలు నేను అందుకే అవాయిడ్ చేస్తుంటాను. ఆ చేతితో ఇచ్చేస్తుంటాను. ఆ చేతిని తర్వాత కడిగి మామూలు కడిగి ఇలాగా టవల్ చుట్టుకుంటాడు. ఆల్రెడీ బనీయంతో ఉంటాడు అంతే, సపరేట్గా ఉండదు. తుడి చేస్తాడు, మళ్ళీ వేస్తాడు. అది త్వర చేసి నన్ను గోక్కుంటాడు, మళ్ళీ అదే సరే అవే కాదు అది చెప్తున్నాను. కుకింగ్ గ్లౌస్ ఉంటాయి. ఆ గ్లౌజ్ వేసుకొని మనం పకోడీ ఎవరైనా అమ్మడానికి చేసిన పకోడీ గట్ట వేసినామనుకో ఆ గ్లౌజ్ పెట్టుకొని గ్లౌజ్ వేయాలన్నమాట. అలాగే ఫ్రూట్స్ కూడా ఈ గ్లౌజే ఉండాలి. డైరెక్ట్ మన బాడీ తగలకూడదు, టచ్ అవ్వకుండా ఉండాలి. చాలా సందర్భం మనం ఏమైనా చేసినప్పుడు వేస్తుంటాం. మనకి అనేక రకాలు ఉంటాయి, క్యాండీస్ కానీ ఏవైనా సరే ఇలాంటిది ఉంటుంది అన్నమాట. ఇందులో పెద్ద కూడా ఉంటాయి, నా దగ్గర ఉంది, పెద్ద కూడా ఉంది. ఈ ప్రశ్నకి సరిపోద్ది. ఇప్పుడు ఇలా తీసుకొని ఇందులో ఇలా వేయాలన్నమాట. ఇలా అందరూ అంటే దేనికే దానికి అమ్మడానికి కానీ షేర్స్ కానీ లేదా కంటైనర్లు వేయడం కానీ ఏదైనా సరే ఇటువంటి ఉపయోగించుకొని వేయాలి. అంతేగాని డైరెక్ట్గా మన చేతితో తీసి వేసేయడం, వడ్డించడం, చేతితో తీసి వడ్డించడం, ఫంక్షన్లు అనేవి భోజనం అనేక రకాలు ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ హ్యాండ్ అసలు చేయకూడదు అన్నమాట. ఎట్టి పరిస్థితులు చేయకూడదు. కొంచెం నాస్టీ దీనిగా ఉంటుంది. అనేక రకాలు నువ్వు ఎంత చేతులు క్లీన్ చేసుకుని ఉండొచ్చు కనుక, కానీ అది కూడా నాస్టీగా ఉంటుంది. ఇలాగా ఇటువంటి పెట్టుకొని వేయవచ్చు. ఏవైనా సరే అవి మనకి పల్లీలు కానీ అమ్ముతుంటారు, మార్కెట్లో అమ్ముతుంటారు కదా, ఉడకబట్టిన పల్లీలు, ఏవి అనేక రకాలు ఉంటాయి. ఏదైనా సరే డైరెక్ట్గా మన చేతితో చేయకూడదు. మిక్చర్ అంటారు, మిక్చర్ కూడా మామూలు చేతి కలిపేస్తుంటారు అన్నమాట. ఆ కలపక ముందు ఆడికి ఏదో తలగోపుతాడు అంతే. కలిపి ఇలాగ వేస్తాడు, అదే చేసి తర్వాత మిక్చర్ చేస్తాడు అన్నమాట. అన్నీ వేస్తాడు. మరమరాలు టమాటా కట్ చేసి, ఉల్లిపాయ కట్ చేసి, పల్లీలు, అల్లవి, తర్వాత ఇది మసాలాలు, ఇది అన్నీ వేసి సాల్ట్ అన్నీ వేసి వాళ్ళు కలిపి ఇలా కలిపి మనం మిక్స్ చేస్తారు. మురి మిక్చర్ అయితే రకరకాలు ఉంటాయి. ఇవే కాదు, రకరకాలు ఉంటాయి. అనేక రకాలు మన దేశంలో అలా వేర్ హ్యాండ్స్తోనే చేసేస్తుంటారు అన్నమాట. అసలు వేర్ హ్యాండ్స్ అంటే ఖాళీ చేతులు ఇలా కాదు, చేతితో చేయకూడదు. ఎంత క్లీన్ చేసుకున్నప్పుడు కూడా, ఎంత క్లీన్ చేసుకొని నువ్వు వచ్చి తుడుచుకొని వచ్చినప్పుడు కూడా అలా చేయకూడదు. తప్పనిసరి గ్లౌస్ ఉండాలి. ఈ మధ్య కొంతమంది అక్కడక్కడ ఏం చేస్తున్నారు మన దేశంలోనే పాలిథిన్ గ్లౌస్ అనమాట. పాలిథిన్ గ్లౌస్, ఈ పాలిథిన్ కవర్ గ్లౌస్ అని ఈ మధ్య వచ్చాయి అన్నమాట. అవంటే 100, 30 రూపాయలు, 20 రూపాయలు అలా ఉంటాయి సంథింగ్ ఏదో అనుకోండి. మన హస్తంలో ఉంటే అది పాలిథిన్ వేస్తాం. అది అంటే తీసేస్తాం. అది కూడా అంటే ఏదో ఒకటి పెట్టారు అనుకోండి అది. కానీ దానికంటే గ్లౌస్ అంటే డైరెక్ట్ చేసేవారు. ఎక్కడో ఫంక్షన్ ఏదో రేరుగా అరుదుగా చేసే షేరింగ్ డిస్ట్రిబ్యూషన్ గట్రా అంటే అది పెట్టుకోవచ్చు. కానీ ఈ రెగ్యులర్గా వాడే షాపులు కానీ రెస్టారెంట్లు చిన్న ఉంటాయి. పెద్ద వాటిలో కొంచెం ఉపయోగిస్తారు. ఇంకా మరీ పెద్ద ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు మనకే తెలియదు. పెద్ద హోటళ్ళు 3 స్టార్, 5 స్టార్, 7 స్టార్ హోటల్స్ ఉంటాయి. సరే వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు మనకు తెలియదు అనుకోండి తర్వాత సంగతి. కనుక ఇలాగా ఏవైనా సరే ఈ హోటల్ వాళ్ళు కానీ లేదా స్ట్రీట్ షాపర్స్ కానీ ఎవరైనా సరే వేర్ హ్యాండ్స్తో చేయకూడదు అన్నమాట. ఇలాంటివి ఉపయోగించుకొని చేయాలి. ఏదైనా సరే ఇంకా మామూలుగా అయితే ఇంకా మామూలు అనుకోండి గరిటలు ఉంటాయి. మిక్సర్ అయితే డైరెక్ట్గా పాత్రలో కలుపుతుంది కాబట్టి ఆ గరిట తీసి గరిటతో స్పూన్, పెద్ద స్పూన్లు ఉంటాయి దాంట్లో ఇలా ఓపెన్గా ఉండేవి అయితే ఇలా ప్లేట్లు దగ్గర ఉండేవి ఇలా తీసి ఇలా వేయాలన్నమాట. అంటే అంతేగాని మనం చూస్తారు ఇక్కడ వినాయక చవితిని లేదా వినాయక ఉత్సవాలు, అదే ఉత్సవాలు అనేక రకాలు అవుతుంటాయి. అలాంటప్పుడు ప్రసాదాలు చేతితో ఇచ్చేస్తుంటారు. మళ్ళీ చేతి ఇవ్వకూడదు, ఇచ్చేసి చేతి ఇవ్వకూడదు. అలా దీంతో మనం ఎలాంటి స్పూన్ అటువంటి వాటితోనే ఇవ్వాలి. అది ఏదైనా సరే, ఏది ఇస్తే ఏదైతే కనుక ఈ దేశంలో అసలు అలాంటిది ఇదే ఉండదు. చిన్న మనకు పెట్టిన ఒక రోడ్డు పక్కన పెట్టిన చిన్న పకోడీ బండి వాడు ఏం సరే పకోడీలు గట్టి వేస్తారు, లేదా మిక్చర్ వేస్తారు, లేదా ఇంకా చేపలు వచ్చింది వేస్తారు. ఏ వేసినా సరే ఇటువంటి ఉపయోగించి ఆ కవర్లో గట్టి వేయడం, లేదా వెయిట్ ఆ కాటాలో వేయడం, ఆ సెట్ చేయడం చేయాలి. తప్పనిసరిగా గ్లౌజ్ ఉండాలి. ఇది లేదనుకోండి, లేకుండా కూడా గ్లౌజ్ డైరెక్ట్గా తీసి గ్లౌజ్తో వేయచ్చు. గ్లౌజ్ తప్పనిసరిగా ఉండాలి. అది కుకింగ్ గ్లౌజెస్ ఉంటాయి అన్నమాట. సిలికాన్ దీంతో ఉంటాయి. మనం బజ్జీలు వేసినా సరే అది హీట్ తగిలినా సరే ఏమవ్వదు. సిలికాన్ గ్లౌస్ ఉంటాయి అన్నమాట. కొంచెం దీని ఉంటుంది. అవి కూడా మనం అది వాటర్ అది బాయిలింగ్ ఆయిల్ తగిలినా సరే ఏమవ్వదు. అలా బజ్జీలు కూడా అది చేయాలి. అదే చేతి కలిపేస్తారు, అదే చేతి ముంచేస్తారు, వేసేస్తారు, పక్కన పెట్టేస్తారు. ఒకసారి చేయలేక ఆల్రెడీ కడిగిన వాటర్లో నాకు కడిగేస్తారు. ఇలా చాలా పక్కన ఆల్రెడీ మాసిపోయిన టవలతో అంటే ఆల్రెడీ వాడి వంటడు అంటే అంతకుముందు ఏదో దాంతో లేదు ఏది చేస్తుంటారు. మళ్ళీ ఆ ఆయిల్లో మళ్ళీ అలాగా ఆ దీంతోనే వేపుతుంటాడు. మళ్ళీ తీసి మళ్ళీ అయిపోయి తీసిన తర్వాత మళ్ళీ కలుపుతాడు, మళ్ళీ వేస్తాడు. అడిగే బజ్జీ, మిరపకాయ బజ్జీ ఏవో అలా వేస్తుంటారు. అంతా వేరే హ్యాండ్స్ చేస్తుంది. చాలా
ప్లాస్టిక్ ఉంటుందో అటువంటివి ఏమీ చేయకూడదు. ఎలాంటి ఏ సర్వీసులు అయినా సరే ప్రధానంగా చిన్న చిన్న షాపులు కానీ స్ట్రీట్ షాపులు కానీ ఏవైనా సరే ఇది తప్పనిసరిగా ఈ గ్లౌస్ అనేది ఉండాలి. అవసరమైన సందర్భాలు ఇటువంటివి ఉండాలన్నమాట. ఇటువంటి ఉండి డిస్ట్రిబ్యూట్ చేయాలి. వేటి చూస్తుంటే నాకు ఆగట్లేదు, కానీ కొంచెం పోయిన తర్వాత తినాలని అనిపిస్తుంది. అద్భుతం, మహా అద్భుతం. చూసారా, సూపర్ సూపర్. ఇదే నాతో ఇదే. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత తిందాం అనుకుంటే ఆగట్లేదు. కలర్ చూడండి, తినేస్తున్నాను. ఆగలేకపోతున్నాను. అంటే ముందొక ఐటెము లోపలికి వెళ్ళినా సరే ఏం అవదుగానే అది తిని ఒక 1 అవర్ 30 గంట, ఒక గంట అయింది. ఏం అవ్వదు, కానీ ఇంట్లో కొద్దిసేపు తర్వాత తిందాం అనుకున్నాను. నాకు ఆగలేకపోతున్నాను అన్నమాట. ఆగలేకపోతున్నాను. అది మరొకసారి మీకు ఒకసారి అది తినేసాను. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత తిందాం అనుకుంటాను. అందుకే కొన్ని సందర్భాలు నేను కొత్త పగిలేలాగా తినేస్తుంటాను. అంత అలకుండా ఉంటుంది. ఇదే కాదు, కొన్ని సందర్భాలు అంటే ఇంటికి సంబంధించిన అన్నమాట. అదొక సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఎప్పుడో ఏదో ఉంటుంది. అంత ఇది లేకపోయినా సరే మరి అక్కడికి కొన్ని ఫంక్షన్లు ఉంటాయి, అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడు మరి ఏం చేస్తాం, మనం అటెండ్ అవ్వే ఏదో చేయాలి, తినాలి. కనుక అలాంటివి కూడా జరుగుతుంటాయి అన్నమాట. నేనైతే మాత్రం ఎప్పుడు కూడా మిల్లు ఆడుతూనే ఉంటుంది. ఆ మిల్లు ఆడుతూనే ఉంటుంటుంది, గ్రైండింగ్. చాలా బాగుంది, చాలా చాలా సూపర్గా ఉంది, అద్భుతం. ఖాళీ చేస్తే కానీ ఆత్మారాముడు శాంతించట్లేదు. మా మిద్దె తోట నుండి ప్రతిఫలాలను పొందడము ఒక నిరంతర ప్రక్రియ. ఓకే అండి, మరలా మనము నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.